హిందూ బంధువులందరూ కూడా ఈ హైందవ శంకరామన్ సభకి పూర్తి మద్దతు తెలియజేస్తూ లక్షలాదిగా తరలి రావాలని మన రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ నుంచి ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా దిగ్విజయంగా జయప్రదం చేయాలని అందరినీ హిందూ బంధువులందరినీ కూడా మనసారా వేడుకుంటూ ప్రార్థిస్తూ మన హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాలని ఏదైతే విశ్వ హిందూ పరిషత్ వారు దేవాలయాలన్నీ కూడా పరిరక్షణ చేయాలని అలాగే వాటి వ్యవస్థ నిర్వహణ అంతా కూడా హిందువులకే అప్పచెప్పాలని ఏదైతే దేవాలయాల్లో అన్యమతల ప్రాబల్యం పెరుగుతుందో దాన్ని తగ్గించాలి అంటే ఖచ్చితంగా హిందూ దేవాలయాలన్నీ కూడా హిందువుల చేతిలో మాత్రమే ఉండాలని ఖచ్చితంగా నిలదీస్తూ అందరూ కూడా దీనికి మద్దతు తెలియజేస్తూ నాకెందుకు లేని మద్దతు పోకుండా ప్రతి హిందువు కూడా మనం ఇచ్చేటువంటి ప్రతి పైసా కూడా చాలా పట్టుదల పడుతుంది. దాని గురించి విశ్వ హిందూ పరిషత్ వారు ఈ కార్యక్రమాన్ని గట్టిగా పట్టుకుని నిర్వహిస్తున్నారు. దీంట్లో చాలా మంది స్వామీజీలు, మఠాధిపతులు, అలాగే హైందవ సంఘాల వారు, ధార్మిక సంఘాల వారు, అలాగే భజన సంఘాల వారు, అనేక హిందూ సంఘాలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనం అందరం కూడా మద్దతు తెలియజేసి ఏదైతే దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయో వాటి చెర నుంచి విడిపించి హిందూ దేవాలయాలన్నీ కూడా పూర్తిగా హిందువులకు మాత్రమే అందేలా, వాటి బలాలన్నీ కూడా హిందువులు అనుభవించేలా, ప్రతి పైసా హిందువులే కనుక హిందువుకి అప్పచెప్పాలని గట్టిగా నిలదీస్తూ విజయవాడలో జనవరి 5వ తారీఖున జరిగేటువంటి ఈ హిందూ బహిరంగ సభకి అందరూ విచ్చేసి అందరూ కూడా మద్దతు తెలియజేయాలని మరీ కోరుకుంటూ మరీ మీ ప్రార్థన చేస్తూ మీ పాదాలకు నమస్కారం చేస్తూ మీ పాదాలకు శిరస్సు నమించి నమస్కారం చేస్తూ మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతి హిందువు కూడా మొత్తం నిద్ర వదిలి ఈ సభకు హాజరు కావాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి, సనాతన హిందూ ధర్మకి, సనాతన హిందూ ధర్మకి, సనాతన హిందూ ధర్మకి.